విజయనగరం జిల్లాపై జగన్ ఫోకస్ పెట్టారు. వైసీపీ నియోజకవర్గ నేతల పనితీరులపై పలు సర్వేలు చేశారు. సర్వేల ఆధారంగా చూసుకుంటే నియోజకవర్గ ఇన్ఛార్జి స్థానాల్లో మార్పులు చేర్పులు చేయనున్నారు. సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు కీలక బాధ్యతలు ఇవ్వనున్నారు. రాజకీయంగా సైలెంట్ అయిన నేతలపై ఆరా తీస్తున్నారు జగన్. రాబోయే స్థానిక ఎన్నికల ప్రభావంపై ఆరా తీస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న నేతలకు క్లాస్ పీకారు. సైలెంట్ గా ఉన్న నేతలపై కూడా స్థానాలలో కొత్త వారికి అవకాశం ఇచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. నాయకుల పనితీరు పలు నివేదికలు కూడా కోరారు జగన్. త్వరలో జగన్ జిల్లాల యాత్ర చేపట్టే అవకాశం కనిపిస్తుంది. 2029 ఎన్నికల కోసం వ్యూహాలు సిద్ధం చేస్తూ ఉన్నారు. వైసీపీలో సంస్థాగతంగా మార్పులు చేర్పులు చేయనున్నారు. పార్టీ కమిటీలు పూర్తి చేయాలని ఇన్ఛార్జీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు ఏదైతే విజయనగరం జిల్లాపై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడానికి కారణాలు ఏంటంటారు? అమూల్య, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ నిర్మాణం పైన, పార్టీ కమిటీల పైన, పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగానే ఈ డిసెంబర్ నాటికి ఏదైతే పార్టీలో ఉన్న మండల కమిటీలు, గ్రామ కమిటీలు, రాష్ట్ర స్థాయి కమిటీలు, ఎక్కడైతే అనుబంధ సంఘాల పదవులు, ఎక్కడైతే ఇన్ఛార్జీలు, ఏదైతే నియోజకవర్గంలో ఉన్న వేరు విభాగాలకు సంబంధించిన ఇన్ఛార్జీలను దాదాపు 32 అనుబంధ విభాగాలకు కూడా ఇన్ఛార్జీలు నియమించారు. రాష్ట్ర స్థాయి నేతలు నియమించారు. ఆయా ప్రాంతాల్లో, ఆయా నియోజకవర్గాల్లో ఎక్కడైతే పార్టీలకు సంబంధించిన పదవులు ఖాళీలు ఉన్నాయో అవి డిసెంబర్ నాటికి కంప్లీట్ చేయాలంటూ అటు జిల్లా అధ్యక్షులకు, ఇటు పార్టీ నేతలకు కూడా ఆయన సూచించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే విజయనగరం జిల్లాపై జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సాధించారు, ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం కూడా జరిగింది. ఏదైతే నియోజకవర్గాలకు దూరంగా ఉన్న నేతలు ఎవరు, నియోజకవర్గాల్లో యాక్టివ్ గా తిరుగుతున్న నేతలు ఎవరు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే పార్టీ కార్యక్రమాలకు పిలిపించినప్పుడు ఏ నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు పాల్గొనలేదనే దానిపైన ఆయన ఒక సర్వే నిర్వహిస్తున్నారంటూ సమాచారం వినిపిస్తుంది. ఏదైతే ఆ నియోజకవర్గాల్లో నేతలకు కానీ, ప్రజలకు కానీ అందుబాటులో లేని నేతలు కానీ, ఏదైతే ఆ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీల పనితీరును కూడా ఆయన పలు సర్వే నివేదికల నుంచి తీసుకున్నట్టు సమాచారం వినిపిస్తుంది. ఏదైతే ఎక్కడైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు స్తబ్దతగా ఉన్నారో, ఎన్నికలకు 3 సంవత్సరాల దూరం ఉంది కాబట్టి ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇప్పటికిప్పుడు తొందర ఏముందంటూ ఏదైతే సైలెంట్ గా ఉన్న నేతలను జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి పిలిపించి క్లాస్ వీక్తున్నారు. సున్నితంగా మందలించిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం విజయనగరం జిల్లాలో 9 స్థానాలు ఉన్నాయి. ఈ 9 స్థానాల్లో కీలకమైన సర్వేలు నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, వచ్చే మున్సిపాలిటీ ఎన్నికలు, రాబోయే కార్పొరేషన్ ఎన్నికలపైన కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అదేవిధంగా ఏదైతే సీనియర్ నేత, ఏదైతే శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ కీలక బాధ్యతలపై చెప్పారు. ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీల పనితీరు ఎలా ఉందని సీనియర్ నేత బొత్స దగ్గర నుంచి సమాచారం తీసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అమూల్య, రైట్, ఇప్పుడు మరి నాయకుల పనితీరుపై నేరుగా సమీక్ష చేపట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? అమూల్య, జగన్మోహన్ రెడ్డి వరుసగా పార్టీకి సంబంధించిన నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి తెలుసుకుంటున్నారు. ఏదైతే గతంలో 2019 ఎన్నికల తర్వాత ఎన్నికల్లో ఆయన గెలిచి 151 సీట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పార్టీని గాలికి వదిలేశారనే విమర్శలు ఉన్నాయి. పార్టీని గాని, నాయకులను గాని, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను గాని పట్టించుకోలేదు కాబట్టి ఇంత దారుణమైన ఓటమి వచ్చిందంటూ ఆయనకు పలు సర్వే నివేదికలు కూడా అందాయి. వాటిని బేస్ చేసుకుని 2024 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఏదైతే వైసీపీ 11 స్థానాలకు పరిమితమైన తర్వాత ఆయన క్షేత్రస్థాయిలో పార్టీపై దృష్టి పెట్టారు, పార్టీ నాయకులపైన దృష్టి పెట్టారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవాల్సిన పరిస్థితి ఉంది. గెలిస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందంటూ ఆయా నేతలకు ఆయన సుదీర్ఘంగా వివరిస్తున్నారు. ఏదైతే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలకు కూడా ఆయన నేరుగా, నేను గతంలో కార్యకర్తలను నిర్లక్ష్యం చేశాను, కార్యకర్తలను పట్టించుకోలేదు. అయితే 2029 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలదే రాజ్యం, కార్యకర్తలు చెప్పిందే చేస్తాం, కార్యకర్తలదే ప్రభుత్వం, మీరు చెప్పిందే వేదం అంటూ ఆయన పదే పలు మీటింగుల్లో, పలు సభల్లో కూడా ఆయన చెబుతున్నారు. అదేవిధంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉన్నా లేకపోయినా కూడా పార్టీ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి కేవలం ఆయా జిల్లాలు పర్యటించినప్పుడు మాత్రమే నేతలు కనిపించేవారు, నియోజకవర్గాల్లో కనిపించిన పరిస్థితి కూడా ఉండేది కదా అధికారంలో ఉన్నప్పుడు.
అయితే అధికారం పోయిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఆయన ఒక నూతన ఉత్తేజం నింపుతున్నారు. పదే పదే అధికారం మంది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలతో రాజ్యం అంటూ ఆయన హితబోధ చేస్తున్నారు. వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకున్న వైసీపీ అధిష్టానం ఏదైతే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీల పనితీరు ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జీల పనితీరు బేరీ చేస్తున్నారు. ఆ ఇన్ఛార్జీల పనితీరు సరిగా లేకపోతే 1-2 సార్లు చెప్పి చేసిన తర్వాత ఇన్ఛార్జీలు మార్చాలని కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే పార్టీకి సంబంధించిన కమిటీలు కూడా ఈ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అటు జిల్లా అధ్యక్షులు కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారని రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. అమూల్య రైట్, ఇప్పుడు మరి ఏదైతే సైలెంట్ నేతల స్థానంలో వేరే వారిని తీసుకురావడంలో పార్టీ ప్రధానంగా చూసే ప్రమాణాలు ఏంటంటారు? కౌశల్య, ఎవరైతే రాజకీయ పార్టీలు ఏదైతే రాజకీయ పార్టీలను మనం గమనించినప్పుడు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, మరో పార్టీ కావచ్చు, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నేతల అభిప్రాయాలు తీసుకుంటారు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటారు. అదేవిధంగా ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఆ నియోజకవర్గంలో ఉన్నారా లేదా బయట ప్రాంతంలో ఉన్నారా, నియోజకవర్గ ప్రజలకు కనీసం వారంలో 3 రోజులైనా అందుబాటులో ఉన్నారా లేదా అనే అంశాలపైన కూడా పార్టీ సమాచారం తీసుకుంటుంది. ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు కానీ మాజీ ఎమ్మెల్యేల పనితీరు కానీ వర్గ విభేదాలు కానీ ఏదైతే మండల స్థాయి నాయకుల మధ్య ఉన్న విభేదాలను కానీ వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకుంటారు. వీరిలో ఎవరైతే ప్రజల నుంచి కానీ నాయకుల నుంచి కానీ కార్యకర్తల నుంచి కానీ యాక్సెప్టెన్సీ ఉన్న నేతను చూస్ చేసుకుంటారు. ఏదైతే గతంలో ఏదైతే పార్టీలో ఉన్న ద్వితీయ శ్రేణి క్యాడర్ను కూడా ఒక్కొక్కసారి నియమించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో ఊహించని వారికి జగన్మోహన్ రెడ్డి మండల స్థాయి నేతలు కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది. ఆ పరిణామంలో భాగంగా వైసీపీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆయా నియోజకవర్గాల్లో ఉన్న మండల స్థాయి నేతలు కూడా పార్టీ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారా లేదా అనే అంశాలపైన కూడా పార్టీ ఒక నివేదిక కోరుతుంది. వాటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఆ నియోజకవర్గంలో ఉన్న మండల స్థాయి గ్రామీణ స్థాయి రాష్ట్ర స్థాయి నేతలతో ఓ సమావేశం నిర్వహించి ఒక ఇన్ఛార్జ్ పేరు ప్రకటించే ముందుగా చర్చించడం జరుగుతుంది. ఆ చర్చన తర్వాత ఏదైతే మెజార్టీ నాయకులు ఏ నాయకుడి పేరు పరిగణలోకి తీసుకుంటారో ఆ నాయకుడిని ఇన్ఛార్జి నియమించే అవకాశాలు ఉంటాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ఆయా నేతల పనితీరును అంచనా వేసి వారికి పాత స్థానాల్లో ఏదైతే ఇన్ఛార్జీలు పనితీరు సరిగా లేని చోట కొత్త ఇన్ఛార్జీలు నియమించే అవకాశం ఉందంటూ రాజకీయ విశ్లేషకుల నుంచి ఒక అభిప్రాయం వినిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక విజయనగరం జిల్లాపై జగన్ ఫోకస్ పెట్టారు. వైసీపీ నియోజకవర్గ నేతల పనితీరుపై కూడా పలు సర్వేలు నిర్వహించారు. ఇక ఆ సర్వేల ఆధారంగా చూసుకుంటే నియోజకవర్గ ఇన్ఛార్జి స్థానాల్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందన్నారు. ఇక సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు కీలక బాధ్యతలు ఇచ్చారు. రాజకీయంగా సైలెంట్ అయిన నేతలపై కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ప్రభావంపై ఆరా చూస్తున్నారు. ఇక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న నేతలకు కూడా క్లాస్ పీకారు. సైలెంట్ గా ఉన్న నేతలపై కూడా స్థానాల్లో కొత్త వారిని తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక నాయకుల పనితీరుపై పలు నివేదికలను కూడా కోరారు జగన్.